జై శ్రీరామ్. అపర భద్రాద్రిగా పేరుగాంచినటువంటి కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేడు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున 5 గంటల నుంచి స్వామివారి సుప్రభాత సేవతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం ఆలయ ధర్మకర్త శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా నేడు స్వామివారి ప్రస్తుతం దర్శన భాగ్యం జరుగుతూ ఉన్నది. 11 గంటలకు శ్రీ స్వామివారిని దివ్య కళ్యాణ మండపం వద్దకు పల్లకీ ఉత్సవంగా లోపల తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. 12 గంటలకు కాకినాడ జిల్లా కలెక్టర్ వారు దంపతులు అలాగే స్థానిక ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి దంపతులు కూడా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. అలాగే వివిధ విఐపీలు అధికారులు కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాలను తిలకించడానికి ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. వేలాది మంది భక్తులు జిల్లాయే కాకుండా రాష్ట్రం దేశం నలుమూలల నుంచి కూడా ఈ గొల్లల మామిడాడ క్షేత్రానికి విచ్చేసి శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దివ్య కళ్యాణాన్ని తిలకించడానికి ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. ఇది బాగా ప్రసిద్ధి పొందినటువంటి దేవాలయం. యావత్ భారతదేశంలోనే ఈ కోదండ రామచంద్రమూర్తి వారికి అత్యంత ప్రత్యేకమైనటువంటిది. ఈ కళ్యాణ మహోత్సవాల్లో పిల్లలు లేనటువంటి భక్తులకు ఆ స్వామివారి కళ్యాణంలో వినియోగించినటువంటి తలంబ్రాలను పాయసంగా చేసుకుని భుజించడం వల్ల సంతానం కలుగుతుంది. అది అక్కడ పుట్టినటువంటి పిల్లలందరినీ కూడా మళ్ళీ తీసుకొచ్చి తరువాతి శ్రీరామనవమి నాడు వారికి తోచిన మేర డబ్బులు ఇచ్చి ఆ స్వామివారిని మళ్ళీ తిరిగి పిల్లల్ని పొందడం జరుగుతుంది. అత్యంత ప్రసిద్ధి పొందినటువంటి కార్యక్రమం ఇది. ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ జరుగుతాయి. అలాగే తరతమ భేదాలు కులమత భేదాలు అనేటటువంటి ఏమీ లేకుండా మొత్తం సరౌండింగ్లో ఉన్నటువంటి సేవకులందరూ కూడా ఈ కోదండ రామచంద్రమూర్తి వారి దేవస్థానానికి విచ్చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మజ్జిగ అలాగే బెల్లం పానకము మంచినీళ్ళు వివిధ రకాలైనటువంటి ఫ్రూట్స్ అన్నీ కూడా పిల్లలకు పాలు బిస్కెట్లు సకల సౌకర్యాలను కూడా భక్తులకు అందచేయడం అనేటటువంటి ఇక్కడ ప్రత్యేకత. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగానే ఇక్కడ ఇవన్నీ అందచేయడం జరుగుతుంది. అలాగే ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఇక్కడ స్వామివారి కోనేరు వద్ద భారీ ఎత్తున అన్న సమాధారణ కూడా జరుగుతుంది. ముందు రోజు విచ్చేసినటువంటి భక్తులు కూడా రాత్రి అందరికీ కూడా భోజనం పెట్టడం అనేటటువంటి ఇక్కడ ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అలాగే ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కళ్యాణం అనంతరం కూడా ప్రతి భక్తులకు కూడా స్వామివారి తలంబ్రాలు అందే విధంగా ఈ ఆలయ కమిటీ వారి తరపున ఏర్పాట్లు చేయడం జరిగింది. సర్వాంగ సుందరంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు నేడు 6 బయటే అందరూ వీక్షించే విధంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. రాత్రికి స్వామివారి రథోత్సవ కార్యక్రమం కూడా అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. కనుక ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ స్వామివారిని దర్శించి జై శ్రీరామ్ అంటూ మనసులో పులకిస్తూ ఉన్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్.